హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు రోజుకి నా కూతురు తెలివైతే ఎక్కువైపోతూ ఉంది. ఏం చేస్తుందా అని చూస్తున్నారా? వాళ్ళ నాన్న హుండీలో వేసుకోవడానికి చిల్లర అయితే చూపించాడు. హుండీ తీసుకొచ్చి ముందు పెట్టంగానే దాన్ని కుదిలిచ్చి ముందుకి వెనక్కి జరిపి దాన్ని కొంచెం షేక్ చేసి లోపల స్పేస్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కాయన్ని దాంట్లో వేయడానికి అని చెప్పి ట్రై చేస్తుంది. వేస్తుంది, ఇంక పడిపోద్ది అనేటప్పుడు మళ్ళీ దాన్ని లాగేసి అది ఒక ఆటలాగా ఆడుతూ ఉంది. పడిపోయింది 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 అన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ లాగేస్తుంది. చిన్నప్పుడు మేము కూడా దాపెట్టాం, కానీ ఈదిలో ఎప్పుడైతే ఐస్ క్రీమ్ బండి లేదా సోంపాపిడి లేదా పీస్ మిఠాయి సమోసా ఏదో ఒకటి బండ్లు వస్తూ ఉండేది. హుండీలో దాపెట్టడం ఏమో కానీ మనం వేసే వాటికంటే తీసేటివి ఎక్కువ ఉండేటివి. అట్లా ఓ బండి వెళ్ళింది అంటే వెళ్ళిపోయేది, హుండీ ఓపెన్ చేసేది, ఒకటి తీసేసుకునేది. అప్పట్లో మా హుండీలు ఏంటంటే కుక్క పిల్ల రూపాయి కాయిన్ అక్కడ పెడితే లోపలికి లాక్కెళ్ళిపోతుంది. ఆ హుండీని అయితే ఎన్ని రోజులు వాడుంటామో. కుక్క పిల్ల లాక్కెళ్ళిపోవడం, మళ్ళీ కింద నుంచి హోల్ చేసి ఆ కాయిన్ తీసేయడం, మళ్ళీ కుక్క పిల్ల వస్తుందా అని చెప్పి మళ్ళీ కాయిన్ పెట్టడం, అది లాగేస్తే మేము ఆనందపడ్డాం. అది లాక్కొని లోపల దాచుకునింది అనే లోపల ఈదులో ఏదో ఒక బండి వస్తుంది, మళ్ళీ తీసుకుపోయి మేము కొనుక్కొని తినేయడం. ఏమైనా అప్పట్లో సెలవులన్నా తినాలన్నా బాగుండేది. ఇప్పుడు ఐటమ్స్ ఎక్కువ అయిన కొద్దీ ఏం తినాలో తెలియక, అలాగే ఏది క్వాలిటీ లేక తినడం అయితే లేదు. మొత్తానికి నా కూతురు అయితే ఇచ్చిన కాయిన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా హుండీలో అయితే వేసేసింది. ఇంకా మీరు ఇస్తారా అని చెప్పి అందరినీ చూస్తూ ఉంది అందరి వైపు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.